కూర్చో పైన పైన కూర్చోండి. భగవాన్ శ్రీ సత్యబాబా వారి శత జయంతి వేడుకలు జరుపుకునే రోజుల్లో వారి పాదపద్మాలకి అనంత కోటి ప్రణామాలు సమర్పిస్తూ ఈనాడు ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆయన మనకు ఏర్పడిన రక్షా కవచంలో ఇంత విధంగా జరుపుకున్నామంటే ఇది వ్యక్తిగా నా పూర్వజన్మ సిద్ధంగా భావిస్తున్నాను. కర్మలు ఆగామి సంచిత ప్రారంభ కర్మలు ఉంటాయి. ఈ కర్మ ఎలా ఉన్నా మనం అంతా ఇక్కడ ప్రసన్నమయ్యాం అంటే సాయి ప్రపంచంలో గడుపు పెట్టాం. ఇది సాయి లోకం, సాయి వరల్డ్. సాయి ఇంకా లోతుగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ అందరికీ సుపరిచితులే. ఒకప్పటి సమర్థ సద్గురు ఈనాడు భగవాన్గా రూపాంతరం చేశారు. కనుక భగవాన్ అంటే ఏంటి? షడ్గుణైశ్వర్య సంపన్నుడే భగవంతుడు. కనుక వేదవాంగ్మయం ఇది ఒక అవతారోద్యమం. అన్ని అవతారాల్లో కన్నా భిన్నావతారం సత్య అవతారం. రామ కృష్ణ ఇలాంటి మామూలు అవతారాలు కాక అంశ అవతారాలు కూడా ఉంటాయి. మరి ఇప్పుడు దత్తాత్రేయ స్వామి దగ్గర నుంచి శ్రీపాద వల్లభ, మరి లక్ష్మీ నృసింహ సరస్వతి, మాణిక గురువు, అక్కడ మహారాజ్, ఇలా వచ్చే షిరిడి సాయి, పట్టీ సాయి, భవిష్యత్తులో మనకి ప్రేమ సాయిని కూడా ఆహ్వానించుకోబోతున్నాం. సంక్షిప్తంగా చెప్పాలంటే మనకి ఏం కావాలి? మానవుడు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత చదువు ఉన్నా, ఎంత అందసందాలు ఉన్నా, ఎంత శరీర సత్తు ఉందని అహంకరించినా ప్రపంచంలో అన్ని జీవరాశుల్ని ఒక చోట చేసేది మట్టి. ఎర్త్ మేక్స్ ఈక్వల్. ఆ కనుక మనం ఎప్పుడు జాగరూకతగా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకరాచార్య వారు. ఎందరో మహనీయులు వారి వారి బోధనతో సరైన శిష్యుల కోసం వాడు తిరిగారు. అవతార పురుషుడైన కృష్ణుడికి సామీకుడు, మరి వశిష్ఠుడికి రాముడు, మరి ఈ రకంగా చెప్పు వివేకానంద, రామకృష్ణ పరమహంస, అరవిందో, ఇలా శిష్య పరంపర. ఇవన్నీ మనం చెట్టు తగ్గించాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే జన్మత్రమే చాలా అదృష్టం. కారణం ఏంటంటే ఇది గొప్ప యోగ భూమి కాదు, భోగ భూమి, కర్మ భూమి. కర్మని ప్రారంభించేటువంటి మహత్తరమైనటువంటి ఈ ప్రదేశం. ఈ ప్రదేశంలో ప్రతి మట్టి, ప్రతి గాలి, ఇప్పుడు మీరే చూస్తున్నారు. మామూలుగా మనకి ఈ వాతావరణం లేకపోతే ఇంత ఆహ్లాదకరమైన గాలి మీకు ఉండేది కాదు. చల్లటి గాలి, గాలిలో కూడా రకాలు ఉన్నాయి. వదిలించి మనం ఏసీ వేసుకుంటే ఆశ్చర్యమే, ఆ తర్వాత అనుభవించేటువంటి ఆనందం చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా ప్రకృతి పరవశించిందన్నమాట. శత జయంతి ఎక్కడెక్కడ ఉత్కంఠ, తెల్లవారు ఏమవుతుంది, ఎలా ముగుస్తుందని. అప్పుడు ఆయన చెప్పిన వాళ్ళు గుర్తుకు వచ్చింది. ఎలా ముగిస్తుందని బాధపడకో, ఎలా మొదలెట్టాలనుకున్నట్టు నీ వంతు పని ఉంటే నా వంతే చేస్తాను. ఆయన మాట నిలబెట్టుకుంటాడు. కారణం సత్య సాయి. సత్య పదార్థాన్ని చేరు. సత్యం అంటే ఏమిటో కూడా తెలుసుకోవాలి మీరు. త్రికాలాల్లో ఉండేది సత్యం. నిన్నొక సత్యం, ఇవాళ ఒక సత్యం, రేపు ఒక సత్యం ఉండదు. సత్యం అనేది నిత్యం. ఆ నిత్య సత్యానికి కట్టుబడ్డ మహనీయ వ్యక్తి భగవాన్. మరి ఇవాళ గ్లోబల్ ప్రాపంచిక ప్రశాంతత కోసం ఉవిళ్ళూరుతూ ఎక్కడెక్కడి జనం కరుడు తగ్గిన ఆఫ్రికా ఖండం నుంచి, ఇతర దేశాల నుంచి, అన్ని చోట్ల నుంచి ఎందుకు వచ్చారంటే ప్రశాంతత కోసం. ఎక్కడ పుట్టబట్టండి ఉగ్రాం, ఇవాళ ఆకాశ హర్యాలు, మరి సాగుదాలు, మరి నిన్న రాత్రి చూశారు. ఎందరో దేశ ప్రధానులు, ఎందరో మహనీయులు వచ్చారు, ఎన్ని విషయాలు చేపట్టారు. అంటే వాళ్ళకు కూడా ప్రశాంతత తప్పుగానే ఉంటుంది. ఆ ప్రశాంతత తప్పు ఉన్నప్పుడు సేద తీర్చడానికి వస్తారు. అది షెల్టర్ అంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన సన్నిధానం మనకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, అంటే రక్షా కవచం. ఆ రక్షా
వికాసం వాడి వాళ్ళ వ్యక్తిగత వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్లో బాగా డెవలప్ అయ్యారు. అలాగే చదువులు, సంగీతం, సాహిత్యం, వేద విద్య, యజ్ఞం, మరి ఇంటికి యజ్ఞో వై విష్ణు అన్నారు. ఆ యజ్ఞాన్ని విష్ణు తత్వం అక్కడే ఉంది. ఇందాక మన పాటల్లోనే గమనించాను. ఈరోజు బుధవారం లక్ష్మీనారాయణ ప్రీతి. లక్ష్మీనారాయణ అనుకుంటే ఎవరు లేదు. శివాలయంలో శివకేశవుల భేదమేం లేదు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ యథ అంతరం నపశ్యామి తథామి స్వస్తిరాయుషి. ఇంటి పాటలకి ఎవరి నోటి వచ్చినా లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ అంటున్నారు. లక్ష్మి అంటే ఏంటి? లక్ష్యం కలదు లక్ష్మి. లక్ష్యం అంటే ఏంటి? మనం ఉంచుకునేది. గృహిణి గృహముచ్యతే అన్నారు. అంటే ఇల్లు చూసి ఇల్లాలి కాదు, ఇల్లు చూసి మనం ఇళ్ళని చూడకుండా ఆ ఇంటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు కొన్ని ఇళ్ళ కంటే వాళ్ళ గదులు పరిశుభ్రత చూస్తే ఇక్కడ మనకి భోజనం అవకాశం ఉంటే బాగుంటుంది మనసులో అనిపిస్తుంది. ఆ వంటీలు అలా ఉంటుంది. కూర తరిగిన ఒక శుభ్రానికి పెద్ద పేట వేస్తారు. అలాంటి లక్ష్మీ నిలయమైనటువంటి ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎందరో మహానుభావులు ఎన్నెన్నో సేవలో ఉపకారాలు ఇచ్చారు. వాళ్ళ యొక్క వారసత్వాన్ని మనం పుణిపుచ్చుకోవాలి కనుక మనం ఎంతకాలం ఇది అవ్వాలి. కనుక మనకి ఏదైనా ఇవాళ చేసామంటే ప్రేరణ ఎవరు? ఆయన. పుట్టినవాడు పడుతున్నవాడు చెప్పి నేను ఒక్కమంటే అప్పుకోను, మనకు అనారోగ్యాలు పూర్తిగా ఉన్నాయి, నువ్వు క్రానిక్ డిసీజ్, నేను క్రానిక్ డిసీజు వస్తే ప్రియాభ్య పరిపాలన అని మళ్ళా రెండో రోజు లేదు లేదు చేయాల్సిందే అని. సరే చేయండి, ఏముంది ఇందులో? మరి ఎట్లా? మానవ సహాయం కావాలి. మరి దైవం మానసులు పోయినాని మీరంతా ఇంతమంది సత్యాయి బాబాగా మా ఇంటికి వచ్చి ఈ సేవ అందించారంటే సామాన్యం కాదు. ఈ ప్రేరణ వల్లే మాకు స్ఫురణ జరిగింది. ఈ స్ఫురణ వల్ల మనకు మిగలాల్సింది మరణ. ప్రేరణ, స్ఫురణ, స్మరణ. కనుక మీకు ప్రార్థించే పెద్దవాళ్ళ కన్నా సేవ చేసే చేతులు పిల్లలు కొట్టేసుకుంటారు. సేవే గొప్పది. ఎందుకంటే మన ఇంటికి ఎవరినో సేవ చేస్తున్నట్టు వాళ్ళకే వరగబెట్టట్లా మనకి మనం సేవ చేసుకుంటున్నాం. కానీ మనకు చెప్పాడు, ఏమని చెప్పాడు? కస్టమర్ ఇస్ ఇంపార్టెంట్ పర్సన్ ఉన్న ప్రమిసెస్ ఈజ్ గివింగ్ అ ఛాన్స్ టు సర్వ్ హిమ్. వారి సేవ చేసే అధికారం మనకు కలిగించాడు. ఎవరికైనా దానాలు ధర్మాలు ఇచ్చారనుకోండి, దానం ఇస్తాం, కానీ దానం తీసుకున్నందుకు ఒక దక్షిణ ఇవ్వాలి. ఆ దక్షిణ ఇవ్వాలి మొదటి క్యాన్సిల్. కొన్ని శాస్త్ర నియమాలు, ఒక మాస నియమాలు, ఒక నెల నియమాలు, కూర్చుంటే నియమం, కూర్చుంటే నియమం. ఈ నియమాలు ఉండడం ఏంటంటే ఐ డిసిప్లిన్ కనుక ఉంటే మనం చేసే ప్రతి పనికి